మరొకసారి అతిపెద్ద యుద్ధం జరగబోతోందా? జరక్క తప్పదు. ఎందుకంటే అవతల ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంది రష్యా. చావు దెబ్బతీసింది ఉక్రెయిన్. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఏదైతే నేను అధికారంలో ఉండుంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధమే జరిగేది కాదు అంటూ చెప్పుకొచ్చినటువంటి ట్రంప్ ఆ తర్వాత తీసుకొస్తున్నటువంటి పిచ్చ నిర్ణయాలతో ఇటు రష్యా ఉక్రెయిన్ ట్రంప్ను ఒక జోకర్గా చేసి ఆడుకుంటున్నాయి. తాజాగా ఉక్రెయిన్ వెనకాల యూరప్ దేశాలన్నీ ఉండడం, ట్రంప్ను కూడా పట్టించుకోకుండా వాళ్ళు హెల్ప్ చేస్తుండడం, అదే సందర్భంలో రష్యా తను ఆక్రమించుకున్న ప్రాంతాలని తిరిగి ఇవ్వకుండా ఉక్రెయిన్ ఆక్రమించుకున్న ప్రాంతాలు తిరిగి ఇవ్వాలనటం, వీటి మధ్యన మొన్ననే ఉక్రెయిన్ మీద భారీ ఎత్తున రష్యా విరుచుకుపడింది. గత 3 ఏళ్లలో ఎన్నడూ లేనంత పెద్ద స్థాయిలో దాడి చేస్తే దానికి ప్రతీకారంగా అతి తక్కువ ఖర్చుతో అతి ఎక్కువ విధ్వంసం చేసింది ఉక్రెయిన్. ఇది ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. ప్రపంచ చరిత్రలోనే ఇలాంటి ఆపరేషన్ ఎక్కడా జరగలేదు అన్నటువంటి పాయింట్ ఇప్పుడు టోటల్గా 41 రష్యన్ వ్యూహాత్మక విమానాలను ఢీకొట్టింది. భారీ వెబ్ ఆపరేషన్ ద్వారా 18 నెలల పాటు ప్లాన్ చేసి అటాక్ చేసింది ఉక్రెయిన్. లాజిస్టిక్ కోణంలో ఈ ఆపరేషన్ చాలా క్లిష్టమైంది అన్నటువంటిది యుద్ధ నిపుణులు చెప్తున్నటువంటిది. SBU మొదట FPV డ్రోన్లని రష్యాకి, ఆ తర్వాత మొబైల్ చెక్క గృహాల్లోకి పంపించింది. తర్వాత రష్యన్ ఫెడరేషన్ భూభాగంలో డ్రోన్లని ఇళ్ల పైకప్పుల కింద దాచారు. వాటిని అప్పటికే ట్రక్కుల మీద ఉంచారు. సరైన సమయంలో ఇళ్ల పైకప్పుల్ని రిమోట్గా తెరవడంతో డ్రోన్లు ఎగిరి రష్యా బాంబర్లను ఢీకొట్టినాయి. టోటల్గా చూసుకుంటే బెలయా వైమానిక స్థావరం మొన్న మే 31న ధ్వంసమైంది అన్నటువంటి విషయం ఇప్పుడు బయటికి రానిలేదు. ఇప్పటిదాకా రష్యా ఇప్పుడు బయటకు వస్తుంది. 7-160 60U 95 MS 2IL 78 mm 6I 26 2A 12 39TU 22 M3 30 MiG 31 విమానాలు కూల్ని ధ్వంసమైపోయినాయి. ఒలెన్యా ఎయిర్ బేస్లో జరిగినటువంటి దాడిలో మరింత విధ్వంసం జరిగింది. ఇవానోవో డైజిలోవో వైమానిక స్థావరాల మీద కూడా దాడులు జరిగినాయి. టోటల్గా రష్యా వైమానిక స్థావరం మీద వెబ్ స్పెషల్ ఆపరేషన్ చేశామంటూ ఉక్రెయిన్ ప్రకటించింది. SBU చీఫ్ వాలిస్ మలియూర్ ఆ ఫోటోలు కూడా షేర్ చేశారు. ఇర్కుట్స్క్ ప్రాంతంలోని బెలయా వైమానిక స్థావరంలో కూడా రష్యా వ్యూహాత్మకమైనటువంటి విమానాలు దగ్ధమవుతున్నటువంటి వీడియోలు ప్రపంచమంతా వైరల్ అవుతున్నాయి. అదే సందర్భంలో రష్యా నార్థన్ ఫ్లీట్ ప్రధాన స్థావరం, అలాగే అణ్వాయుధ జలాంతర్గాములకు కీలకమైనటువంటి రేవైనటువంటి సెవెరో మోర్స్కో కూడా ఇప్పుడు పేలుళ్ళు పొగలతో దారుణంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి యాసెస్ అస్కార్ 2 సియర్రా 2 స్పెషల్ పర్పస్ నౌకలతో సహా రష్యాకు సంబంధించినటువంటి 3 వంతుల అణువు నౌకలు ఈ ప్రాంతంలో ఉంటాయి. అవన్నీ దారుణంగా దెబ్బతిని ఉక్రెయిన్ ప్రయోగించినటువంటి FPV డ్రోన్లు విలువ కేవలం 45,000 రూపాయలు. ఒక్కో డ్రోన్ ఒక్కో TU-95 బాంబర్ కిందకి జేరి పేల్చేసింది. TU-95 బాంబర్ విలువ వచ్చేటప్పుడు ఒక్కోటి 1,500 కోట్ల రూపాయలు. ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వీటిని నేరుగా ప్రయోగించకుండా ట్రక్కుల్లో పెట్టి ఆ ట్రక్కుల్ని బోర్డర్ దాటించి ఎయిర్ బేసుల సమీపంలో పార్క్ చేయించడం, ఆ తర్వాత కంటైనర్లను ఓపెన్ చేసి ఒక్కసారిగా రిమోట్ కంట్రోల్ ద్వారా పక్కనే ఉన్న బాంబర్లో ఉన్న ఎయిర్ బేసుల మీద ప్రయోగించడం. రష్యా తేరుకునేలోగానే భారీ నష్టం సంభవించింది. వేల కోట్ల రూపాయల నష్టంతో పాటుగా కోలుకోలేని దెబ్బ. ఇప్పుడు దీనికి ప్రతీకారం తీర్చుకోవడానికి రష్యా దాడులు ప్రారంభించింది అన్నటువంటిది తాజాగా అందుతున్న సమాచారం.